देखिए रवि साहब, మనం రవి షిప్పింగ్ కంపెనీకి ఒక సిస్టర్ కన్సర్న్ పెడదాం. ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ. ఆ కమిషన్ అంతా ఆ అకౌంట్ లోకి పెడుతుంది. మీకు మాకు 50-50. జగన్లాల్, ఇదేం కొత్త కాదు రవి సాబ్, అందరూ చేసేదే. అందరూ చేయడానికి కాదు ఈ కంపెనీ ఉంది. మన కంపెనీ వ్యవహారాలు రాను రాను మరీ అధ్వానంగా తయారవుతున్నాయి అని ఎవరన్నారు? మన షేర్ హోల్డర్స్ అందరూ అంటున్నారు. రవి మీద నాకు నమ్మకం ఉంది. ఎవరో స్వార్థపరులు, అధికార తాపత్రయం ఉన్న వాళ్ళు వేసే నిందలేవి. ఐ డోంట్ బిలీవ్. నమ్మవా? ఐ విల్ మేక్ యూ బిలీవ్. డియర్ ఫ్రెండ్స్, మీలో కొంతమందికి నా మీద ఆగ్రహం, నా మేనేజ్మెంట్ మీద అనుమానం, నా ప్రవర్తన మీద అసహ్యం కలిగిందని నాకు తెలుసు. కారణం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ దొంగ వ్యాపారాల కోసం కంపెనీని వాడుకుందామని చూశారు. ఒకరు ఆడపిల్లలను ఇతర దేశాలకు పంపాలని, మరొకరు దొంగ సరుకు పంపుదామని, ఇంకొకరు బినామీ కంపెనీ పెడదామని, మరొకరు తాము సిఫారసు చేసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించుకుందామని ఆశపడ్డారు. ఈ కంపెనీలో అలాంటిదేమీ జరగకుండా నిర్దాక్షిణ్యంగా నేను అడ్డుపడ్డాను. అడ్డుపడుతున్నాను, అడ్డుపడతాను కూడా. ఎలాంటి అవినీతికి, అక్రమానికి ఈ కంపెనీలో తావుండదు. అలాంటి ఆశలు ఉన్న వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే ఏ క్షణంలోనైనా మీరు వెళ్ళిపోవచ్చు. దట్స్ ఆల్. ద మీటింగ్ ఇస్ కంక్లూడెడ్. విదేశీ బ్యాంక్స్ లో రవి పేరిట పెద్ద పెద్ద మొత్తాలున్నాయి. వాటి వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. బై ది బై, ఇది టేప్ రికార్డర్. దీంతో ఏదైనా రికార్డ్ చేయొచ్చు. ఇది కెమెరా. అవసరమైన ఫోటోలన్నీ తీయొచ్చు. నీ దగ్గర నుంచి. అలాగే. సారీ టు డిస్టర్బ్ యు డియర్. వాటన్నిటికంటే ముఖ్యమైనది నీకు బాగా పనికొచ్చే ఫైల్ నా దగ్గర ఉంది. తీసుకో. సముద్రపు లోతులను, ఈ రవి చేతలను తెలుసుకోవడం చాలా కష్టం. ఆ ఫైల్లో మొదటి పేజీ చూడు. ఏమిటి మోసం? మోసం? ఏమిటి మోసం? ఇన్ని కోట్ల మా వ్యాపార సంస్థలో నీకు 15 షేర్లు ఇచ్చాను. నిన్ను భాగస్థురాలుగా చేశాను. ఇదేనా మోసం? మోసం కాకపోతే నాతో చెప్పకుండా ఎందుకు చేసావు? నీ స్వార్థానికి, నీ ప్రయోజనాలకి నన్ను వాడుకోవడానికే చేసావు. అయినా నువ్వు ఇచ్చింది కంపెనీలో భాగం కాదు, నీ పాపంలో భాగం. నువ్వే అన్నావు, కలిమి పాపం కలిసి పెరుగుతాయని. ఈ కలిమికి, ఈ కంపెనీకి వెనక ఎంతో పాపం ఉంది. ఆ పాపం నేను పంచుకోను, నాకు అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలా? నువ్వు సంతకం పెట్టిన కాగితం. నీ వ్యవహారాలన్నీ చూసుకునే అధికారం నాకు ఇస్తూ నువ్వే స్వయంగా వ్రాసిచ్చిన ఉత్తరం అది. నేను రాసిచ్చానా? అఫ్ కోర్స్, నువ్వు ప్రేమ పత్రంగా వ్రాసిచ్చావు. నేను వ్యాపార పత్రంగా వాడుకున్నాను. ప్రేమనే వ్యాపారం చేయగలవు నువ్వు. వ్యాపారాన్ని కూడా ప్రేమగా మార్చగలవు. అవును, మాటలు, తలలు, మనసులు అన్ని మార్చగలవు. ఇవన్నీ రవిని గురించి తెలిసే అంటున్నావా? మీకన్నా ముందుగానే తెలుసు. రవి? అవును, మాది చాలా చాలా పాత ప్రేమ కథ. కొత్త కథ వచ్చి పాత కథను కొట్టేసింది. పాత కథ నాకు తెలియకపోయినా కొత్త కథ ఇప్పుడే అర్థమైంది. నాకెప్పుడో అర్థమైంది. అర్థాల కన్నా అపార్థాలే త్వరగా వస్తాయి. నిజం తెలుసుకునేలోగా కొన్ని అనర్థాలు కూడా జరిగిపోతాయి. అది జరగకూడదనే నా ఆశ. నేను అలాంటి ఆశతో ఇక్కడికి రాలేదు. నువ్వే ఆశతో ఇక్కడికి వచ్చినా దాని వెనక పవిత్రమైన ప్రేమ ఉందని నాకు తెలుసు. ప్రేమ ఎక్కువైనప్పుడే అసూయ, ద్వేషం తలెత్తుతాయి. కానీ చివరికి గెలిచేది ప్రేమే. లేదు, నా ప్రేమ ఎప్పుడో ఓడిపోయింది. ఐశ్వర్యానికి, అంతస్తుకి, ఆడంబరానికి, అందానికి బలైపోయింది. పిచ్చిదన్నా, నువ్వు పోయింది పోయింది అనుకున్నవన్నీ తప్పకుండా తిరిగి వస్తాయి. తిరిగి వస్తాయి అంటే పోయిందనేగా అర్థం. నేను కక్కిన కూటికి ఆశ పన్ను, నాదనుకున్న దాన్ని ఇంకొకరితో పంచుకోనులేను. అబద్ధం అమ్మా, ఇదంతా అబద్ధం. ముద్దాయి సాక్ష్యం తీర్పు కాదు. రవి, నేను పెళ్లి చేసుకోవటంలో ఏమిటి నీ అభ్యంతరం?
ఈ రవి తన రవి కాదనుకుంటున్న జయ నా జయ ఎలా అవుతుంది? రవి, మాటలు మెలికలు తెలివితేటలు కావచ్చు, కానీ సమస్యను పరిష్కరించడానికి అవి పనికిరావు. ఇప్పుడు మనం మాట్లాడేది అనుబంధాల గురించి. కావచ్చు, కానీ జయ ఇక్కడ కేవలం ఉద్యోగం చేయడం కోసం రాలేదు. అలాగని ఎందుకు వచ్చిందో కూడా సరిగ్గా అర్థం కావటం లేదు. ఆమెలో ఎక్కడో నాగుపాము బోస వినిపిస్తోంది. అది నీ భ్రమ కాకూడదా? కావచ్చు, అయినా ఈ పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవడం అసంభవం. పెళ్లి చేసుకోకుండా ఉండటం కూడా అసంభవమే. నీ అభిప్రాయం? జయ దృష్టిలో నేనొక పతితను. అన్ని జయ అన్నదా? భర్త ఉండగా మరో ముఖాన్ని చేరదీసి ఏ ఆడదైనా పతితేగా. మీరు నన్ను చేరతీయటంలో ఏ అపవిత్ర భావం లేదని ఒక్క జయకి చెప్పు ఒప్పించలేవు. ఇక ఈ లోకాన్ని ఎలా ఒప్పిస్తావు? చూడు రవి, ఈ నిందకు కారణంగా నువ్వు, దాన్ని బ్రతికినంత కాలం మోస్తూ నేను ఇక ఈ ఇంట్లో ఉండడం జరగదు. అందుకని జయ నువ్వు పెళ్లి చేసుకోవాలి. Don't worry, I will look into it. Okay. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి విశేషాలు? విశేషాలు కదండి, విపరీతాలు. మన షిప్ లో ఆస్థాన తరఫున 6 బ్రహ్మాలు బయలుదేరుతున్నారు. పాస్పోర్ట్లు అన్ని పకడ్బందీగా ఉన్నాయి, కానీ పేర్లు మాత్రం ఒక పేర్లు ఉన్నాయి. Is it? ఎస్, ఇట్ ఈస్. వెంటనే బయలుదేరు. ప్లీజ్. హలో రవి, ఇన్స్పెక్టర్. హే, హౌ ఆర్ యు? కమ్ ఆన్ బాయ్. వీళ్ళు బాయ్స్ రా, ఎవరు కాదంటారు బే. కోట్ మణి వీళ్ళు వీళ్ళు ఇది వీడి చేతి పని. ఆడపిల్లలకి మగపిల్లల వేషాలు వేసి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఎక్స్పోర్ట్. మీ బ్యా ఇన్స్పెక్టర్, అదేం కాదు, పడవ వీరులని డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. కానిస్టేబుల్. రవి దగ్గరుండే మన దోస్త్ ఆస్థానాన్ని అరెస్ట్ చేయించట. ఇజ్ ఇట్? అవును, కోట్ల కోట్ల డబ్బు మీరు పెడుతున్నారు, పెత్తనం వాడు చలాయిస్తున్నాడు. మన మాటకి కొంచెం కూడా విలువ లేదు. ఇక లాభం లేదు సేట్జీ. వాడిని ఆ కంపెనీ నుంచి తొలగించి దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఠీక్ బోలే తుమ్. దోస్తో మీరే ఉంటారు. సేట్జీ, మీరు ఏది చెప్తే మేము అదే అంగీకరిస్తాం. Very good. గుడ్, వెరీ గుడ్. ఇక నేను వెళ్ళి ఆ పని చూసుకుంటాను. హలో సరోజా హియర్. రవి, ఎక్కడి నుంచి? మన కంపెనీ గెస్ట్ హౌస్ నుంచి. ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? ఇక నుంచి ఇదే నా ఇల్లు. వాట్ యు మీన్? అవును, ఈ పరిస్థితుల్లో నేను ఎంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. ఎప్పటికైనా మీ ఇంటికి వస్తే జైతను కలిసి వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఫ్రెండ్స్, పార్ట్నర్, ఆవు భాయిలో మన రవి గారి తెలివితేటలతో, పలుకుబడితో, బిజినెస్ నాక్ తో దీనిని 7.5 కోట్లకే ఖరీదు చేసి తీసుకొచ్చినారు. మన షిప్పింగ్ కంపెనీ చరిత్రలోనే ఇదొక పెద్ద ఘన కార్యం. కాబట్టి మన రవి గారిని మనమంతా సన్మానించడం ఎంతో ఉచితం. కామేశ్వరరావు గారు, ప్లీజ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అచీవ్మెంట్. చూసావా నాన్న, మహామేధావి రవి కోట్లు కోట్లు సంపాదించాడట. పెద్ద షిప్పింగ్ కంపెనీ పెట్టి దేశాన్ని ఉద్ధరిస్తాడు. ఫోటోలు, పూలమాలలు, సన్మానాలు. సిగ్గు లేకపోతే సరి. వల్లించిన నీతులన్నీ మంటగలిపి చేసిన ద్రోహాలన్నీ మర్చిపోగలిగితే ఎంతటి గొప్పవాడైనా కావచ్చమ్మా. కలిమి పాపం కవల పిల్లలని, ఎక్కడ డబ్బుంటే అక్కడ పాపం పెరుగుతుందని పెద్ద ధర్మోపన్యాసం చేశాడు మహాత్ముడు. ఎవడమ్మా, ఎవడు వాడిని వాళ్ళు ఎన్ని అడిగేది? ఏమిటి నాన్న అది? వేలవమ్మా, మనం కట్టవలసిన ట్యాక్సులకు, జరిమానాలకు కోర్టు డిగ్రీ పంపించింది.